ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు. బట్టి విక్రమార్క కీలక ప్రకటన. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వార్షిక రుణ ప్రణాళికలో రాష్ట్రం మొదటి క్వార్టర్లోనే 33.64% సాధించింది. ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు. వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా భావిస్తాను. అన్నదాతల పక్షాన రుణమాఫీ, రైతు భరోసా పేరిట బ్యాంకులకు అయితే రుణాలు అయితే జమ చేస్తాం. ఇక 30,000 కోట్ల రైతుల పక్షాన బ్యాంకులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులను అయితే ఇబ్బంది పెట్టొద్దని, వారికి రుణాలకు సంబంధించి ఇంకా చెల్లించకపోతే ఇబ్బందులు అయితే పెట్టొద్దని చెప్పేసి అన్నారు అన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే మీకు లేటెస్ట్